నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. మదనపల్లి నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తానని తంబలపల్లి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లి సమీపంలోని చిప్పిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో రాజంపేట పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మరియు అవికే నాయక్ తండా సర్పంచ్ నటరాజ్ నాయక్, తంబలపల్లి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు సాగర్ కుమార్లను పరామర్శించిన అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. తాను రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నానని, సొంత పార్టీ వారిపైన దాడి చేయడం ఇప్పుడే చూస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు దాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనను నమ్ముకున్న నాయకులు కార్యకర్తల కోసం కాపాడుకుంటున్నారని, దాడి చేసిన వారిని అందుకు ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర కోరారు. అదేవిధంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా వివరించకూడదని, అనుచిత పోస్టులు పెట్టొద్దని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ పలు మండలాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. రమ్మన్నాడు, వస్తానన్నాడు. డౌట్ వచ్చి కొత్తకోడు కానీ మధ్యాహ్నం టైంలో అని నేను రమ్మన్నాడు, వచ్చి కొత్తకోడు తప్పించుకున్నారు. 10 నిమిషాలు లోపల రాజకీయ ముద్దలే కదా, రాజకీయ ముద్ద సాగర్ కింద ఇచ్చారు. నాకు ఎందుకు ఓరులేరు, జాగ్రత్తగా ఉండు. అసలు పెయిన్ వచ్చేలాగా ఏదేమైనా సాగరు ధైర్యంగా ఉండు. న్యాయం మన పక్క ఉండదు. ఎంత దూరమైన పోరాటం. నిన్న టెంక నాకు తెలిసినప్పుడు నాకు ఒక ఏమ్మా మోసంగా చేస్తే అట్లా దానికి కావాలంటే ఇట్లా చేయాలనుకుంటే ఎంత ఎట్లా వాళ్ళు వీళ్ళు సూర్యులు మా పాలెగల్లో పోయారు. ఈ లెవెల్ ఎక్కడ మేము 20 ఏళ్ళుగా ఉన్నాను. అట్లాగే మేము ఎంత ఇట్లాంటివన్నీ మనం ఏది కూడా మనం కోరుకోలేదు, లేకుంటే మనం అన్యాయంగా పోలేదు. ఎంత దూరమైనా మీకు నేను అండగా ఉంటాను. చూస్తాం వాళ్ళకి అనమాట. అట్లని మన మీద పోయి వాళ్ళకి వాళ్ళు ఏదో చేశారని మన మీద వాళ్ళకి న్యాయస్థానంలో ఎంత దూరమైనా వాళ్ళకి శిక్ష పడేంత వరకు వదలను. అది గారికి, సిఐ గారికి, పై వాళ్ళకి అందరికి అధికారులు చెప్పాను. ఎఫ్ఐఆర్ కట్టేంత వరకు వదిలేకొస్తాను, లేకపోతే నేను వచ్చి రోడ్లో కూర్చుంటానని చెప్పాను. ఒక పని చేసి చూసుకొని బెంగళూరుకి వచ్చేసి ఈరోజు చూసి రేపు వాళ్ళకి ఒక వెహికల్ చేసి ఆడగలకే కొద్దిగా అంటే బెటర్ ట్రీట్మెంట్ లేదు. నాకు పెట్టాడు సార్ నాగార్జున, నన్ను ఫొటోస్ పెట్టాడు. నిద్రపోలేదంత పెయిన్తో ఉంటాయి, నొప్పులు ఉంటాయి కదా. కాదు నా ప్రూఫ్లకి వీళ్ళకి ఏం తెలుస్తుంది. జనాలు కూడా ఆడవాళ్ళు అంతా చాలా అడ్డుపడినారన్న. ఈ హీరోలు అడ్డుపడితే కూడా ఆడవాళ్ళు కూడా అప్సైడ్గా మాట్లాడినారు. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ అంటున్నా, ఇంకా చాలా ఉన్నాయన్న ఇట్లాంటివి. నిన్న ఫోన్ చేసి ఇన్ని చూశాను. ఇప్పుడు కాదు, నేను చూస్తాను చాలా చూశాను. నేను శాతం గాజులు కొడుకోండి ఎవరు కూడా.
3 అడుగులు వేసినాం, 2 అడుగులన్నా వేయలేమా? ఒక అడుగునే మరి అంత మగవాళ్ళు 10 నిమిషాలు ఉండలేకపోయారు నిన్న. మోసంగా 8 నిమిషాలు వెళ్ళిపోయినారు వాళ్ళు. 10 నిమిషాలు లోపల పోయినాం. దీనికైతే వాళ్ళకి రమ్మని చెప్పి వాళ్ళు బాగా అట్లా తెలుసుకోవాలనుకుంటే ఇచ్చేవాళ్ళు పట్టు. కూడా శర్మతావు చెప్పినాడు సార్, మీరు ఇంకా దగ్గర ఒక 2-3 నెలలు చెప్పవస్తున్నాయి. వానికి కోత ఉంది, వాడిని కొడతాను. అప్పుడు నేను చెప్పినా ఫోన్ చేసి ఇట్లా అనుకుంటా ఉన్నారు. మా టైం సరిలేదు, లేకుంటే వాళ్ళకి నేను చెప్తా ఉంటారు. కొద్దిగా ఓపిక పట్టాలి చెప్తాను అసలు. వాడు అన్ని పార్టీలు మారి అసలు వాడికి రిటర్నింగ్ వచ్చింది అతని దగ్గర నుంచి. వాడే రిటర్నింగ్ వచ్చింది నీకు మదనపల్లి ఎక్స్ సర్పంచ్. లేదు ఇప్పుడు ఏం మాట్లాడచ్చు, మళ్ళీ మాట్లాడదాం చెప్తాను. నాగార్జున రేపు చూసి డాక్టర్ మాట్లాడి వెహికల్ ఇప్పుడు వద్దులే, మళ్ళీ రేపు మాట్లాడే బెంగళూరుకి నర్సింగ్ హోమ్ హాస్పిటల్